పరిస్థితులు సవ్యంగా సాగితే భారతీయ జనతా పార్టీ కంటిన్యూ అధికారంలో ఉంటూ రాష్ట్రంలో ఎవరున్నా పర్లేదు. ఏదైనా జరిగితే మాత్రమే రాబోయే రోజుల్లో బుల్లెట్ రైళ్లను కూడా చూస్తాం నేను వృద్ధుడినైపోయే లోపు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తాజాగా ఇప్పటికీ బుల్లెట్ రైలుకి సంబంధించిన ప్రాజెక్టు గురించి 10 ఏళ్ల నుంచి చర్చ జరుగుతున్నా ప్రస్తుతం నడుస్తున్నది మాత్రం ముంబై దగ్గర. ముంబైకి సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే రన్నింగ్‌లో ఉంది. దానికి ఉన్న అభ్యంతరాలు వాటన్నిటిని సెట్ చేసుకొని ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రావడం, బీహార్‌లో బీజేపీ గవర్నమెంట్ రావడం వాళ్ళ కారణంగా సాధ్యమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకం, బీజేపీతో విడిపోయిన తర్వాత మరొక రకం అయినా ప్రాజెక్ట్ అయితే ఆగలేదు బుల్లెట్ రైలుకి సంబంధించి. తాజాగా హైదరాబాద్, బెంగుళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా 263 కిలోమీటర్ల మేర ప్రైమరీ సర్వే జరుగుతోంది. టోటల్‌గా ఇది 320 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అయితే అందులో కర్నూలు నుంచి బెంగుళూరు ప్రాంతం కూడా యాడ్ అవుతుంది. అది ఒక దాదాపుగా 1 గంట 20 నిమిషాల సేపు బుల్లెట్ రైలు ఆంధ్రప్రదేశ్‌లో నుంచి కూడా వెళ్ళబోతుందన్నమాట. దానికి తగినటువంటి శాంపిల్స్‌ని చెక్ చేస్తున్నారు. భూములు సర్వే చేస్తున్నారు లేటెస్ట్‌గా.